ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా ఇంజనీరింగ్ కార్మికులు గత నెల 7వ తారీఖు నుంచి సమ్మె బాట పట్టడం జరిగింది. ప్రధానంగా సమ్మెలో డిమాండ్లు ఏమంటే మా ఇంజనీరింగ్ కార్మికులలో టెక్నికల్ నాన్ టెక్నికల్ అనే వారు ఉంటాం కాబట్టి వారికి టెక్నికల్ వాళ్ళకి నెలకు 29,200, నాన్ టెక్నికల్ వాళ్లకు 24,500 వేతనం ఇవ్వాలని, అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులు 15 సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసిన ప్రతి ఇంజనీరింగ్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని, అలాగే ప్రభుత్వము ఏవైతే సంక్షేమ పథకాలు ప్రకటించిందో వాటిని మా ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలకు అంటే మా తల్లిదండ్రులకు మరియు మా కుటుంబాల పిల్లలకు వాటిని వర్తింపజేయాలని, అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులు రాత్రనక పగలనక పనిచేస్తూ ఉంటారు. మాకు 24/7 అంటే మేము నెలకు 30 రోజులు పనిచేస్తాము. మాకు ఆదివారాలు కానీ పండగలు కానీ ఎటువంటి సెలవులు ఉండవు. కాబట్టి సంవత్సరంకు 52 ఆదివారాలు, జాతీయ రాష్ట్రీయ దేశీయ సెలవులు 19 గాను మొత్తం 69 సెలవులను మాకు సెలవులుగానైనా ప్రకటించండి, లేదా వేతనంతో కూడిన సెలవులైనా ప్రకటించాలని మేము అవి కూడా ప్రధానంగా ఉంచాము డిమాండ్లను. అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులను ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వయస్సు మీ రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలని వాళ్ళని విధుల నుంచి రిటైర్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా అయితే 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉందో మా కార్మికులకు కూడా అలాగే 62 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచాలని మా యొక్క ప్రధాన డిమాండ్లు, అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాము. ఆ ప్రభుత్వ డిమాండ్లను 7వ తారీఖున మేము సమ్మె చేపట్టిన మాకు 13వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచారు. కానీ ఆ చర్చల్లో మాకు ఎటువంటి సానుకూలమైన వాతావరణం కానీ మాకు ఎటువంటి హామీలు ఇవ్వనందువలన మేము 14వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొంత ఉద్రిక్తత చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ప్రభుత్వము మరొకసారి మాకు 21వ తారీఖు చర్చలు అన్నారు, వాయిదా వేసి మరొకసారి 28కి అన్నారు, వాటిని మరొకసారి వాయిదా వేసి మేము 31వ తారీఖున చర్చలు అన్నారు. అదే క్రమంలో ఆ రోజు కూడా జరపకుండా జూన్ 2వ తారీఖున చర్చలని మాతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలకు మన పురపాలక శాఖ మంత్రి వర్యులు మంత్రి నారాయణ గారు కూడా రావడం జరిగింది. ఆ చర్చలలో మా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు, మా డిమాండ్లు వారి ముందు ఉంచడం జరిగింది. ఆ డిమాండ్లపై మన మంత్రి గారు కానీ ఉన్నతాధికారులు కానీ మాకు ఎటువంటి న్యాయం కానీ మా సమస్యలను పరిష్కరించే దిశగా వారు మాకు సానుకూలమైన వాతావరణం కానీ మా సమస్యలకు పరిష్కారం చూపనందువలన మా ఇంజనీరింగ్ కార్మికులు ఆ రోజు అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో సమ్మెకు అంటే పూర్తి స్థాయి సమ్మెలు అంటే తమ విధులను ఎక్కడైతే ఇంకా కాస్త ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఎసెన్షియల్స్ కదా అని మేము విధులను చేసుకుంటూ సమ్మెలో ఉన్నప్పటికీ 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయి విధులను బహిష్కరించి అనగా